పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఆపాలని, పెరుగుతున్న ధరలు, బ్లాక్ మార్కెట్ని నియంత్రించాలని సిపిఎం నాయకులు పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేశారు. సిపిఎం నాయకులు శనివారం స్థానిక మార్కెట్ సెంటర్లో మున్సిపాలిటీ ఎదురుగా ఎర్ర జెండాలతో ప్రదర్శన చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్ధాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై అక్కర్లేని పెద్దన్న పాత్ర పోషించడానికి ఉవ్విళ్లూరుతున్నాడని సిపిఎం నేత కొల్లిపరబాబు ప్రసాద్ అన్నారు. యుద్ధం నెపంతో ఇతర దేశాల్లో ఆయిల్ నిక్షేపాలను కొల్లగొట్టడానికి చూస్తున్నారని ఆరోపించారు. యుద్ధ ప్రభావంతో భారతదేశంలోని ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వస్తుందని మోడీకి ముందే తెలిసిన ప్రత్యామ్నాయ మార్గాలు చూడకపోవడం దారుణమని ములక శివసాంబిరెడ్డి అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్ అధ్యక్షుడిని చంపడంతో ఇరాన్ యుద్ధం కొనసాగిస్తున్నట్లు గుర్తు చేశారు. గ్యాస్ ధరలను ప్రభుత్వమే పెంచిందని, దీనితో గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లో గ్యాస్ బండను 500 నుంచి 1000 రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు. దీంతో రైతులు, వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇతర దేశాలతో కలిసి యుద్ధం ఆపడానికి, ప్రపంచ శాంతికి ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలి తదితరులు పాల్గొన్నారు. తన దేశ అధ్యక్షుడిని చంపినందుకు నిరసనగా యుద్ధం సాగిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇంధనం, కీలకమైనటువంటి గ్యాసు, ఆయిల్ ఏవైతే ఉన్నాయో అవి అవసరమైన మేరకు భారతదేశంలో నిల్వలు లేనందువలన ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత 4 రోజుల నుంచి ఆయిల్ కంపెనీలకి ఆన్లైన్లో ఫోన్లో ట్రై చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని, బిజీ అని వస్తుంది తప్పనిచ్చి నమోదు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మరోపక్క గ్యాస్ రేటును ప్రభుత్వమే పెంచింది. పెంచిన రేటు కాకుండా ఇవాళ ఒక్కొక్క సిలిండర్కి 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా బ్లాక్లు అమ్ముతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో హోటళ్ళన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఈ పరిస్థితిని సమీక్ష చేసుకోవాలా, భారత ప్రభుత్వం కలిసి వచ్చే ఇతర దేశాలను కలుపుకోవాలా, వెంటనే శాంతికి అవసరమైన చర్యలు చేపట్టాలని, యుద్ధాన్ని ఆపాలని, మన దేశంలో ప్రజలందరికీ గ్యాసు, ఇతర పెట్రోల్, డీజిల్కి కూడా రాబోయే రోజుల్లో కొరత రాబోతుందని చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి, ప్రపంచ ప్రజలంతా కూడా ఆకలితో అలమటించే పరిస్థితిని ఇవాళ అమెరికా ప్రభుత్వం కల్పించింది. దానికి మన ప్రధాని మోడీ గారు డూడు బసవన్నలాగా వంత బాడుతూ ఇవాళ కనీసం దుర్మార్గాన్ని ఖండించే పరిస్థితి లేకుండా సమర్థించటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు.